బడ్జెట్ అలానే హామీల అమలుపై ఏపీ శాసన మండలిలో హాట్గా చర్చ జరుగుతోంది. గడిచిన 5 ఏళ్లు విధ్వంస పాలన అనడంపై వైసీపీ సభ్యులు అభ్యంతరం చెప్తున్నారు. మా ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవస్థలనే ఈ ప్రభుత్వం వినియోగించుకుంటోంది అంటోంది వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కందుల దుర్గేష్. వైసీపీ చేసిన అప్పులు బకాయిలు తీర్చుకుంటూ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నాం, పెన్షన్లు భారీగా పెంచాం, ఉచిత సిలిండర్ ఇస్తున్నామని కందుల దుర్గేష్ గుర్తు చేస్తున్నారు. మీరు 5 ఏళ్లు చేయలేని పనులు మేము 5 నెలల్లోనే చేశామంటున్నారు మంత్రి కందుల దుర్గేష్. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాల్సింది పోయి గత ప్రభుత్వంపై ఈ ప్రభుత్వం విమర్శలు చేయడం కరెక్ట్ కాదంటున్నారు వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి. గత ప్రభుత్వ దుష్పరిపాలన, దుర్మార్గమైన పరిపాలన అని చెప్పి బడ్జెట్ పుస్తకంలో మొదటనే మొదలుపెట్టారు. దుష్పరిపాలన అంటే ఏందో చర్చ. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు నవరత్నాలు అమలు చేస్తామని చెప్పి చేసి చూపించినటువంటి నాయకుడు ఇచ్చిన వాడు నిలబెట్టుకున్నటువంటి పరిపాలన దుష్పరిపాలన అధ్యక్ష. అదేవిధంగా మీరు ఒక్కసారి చూస్తే నాడు నేడు కింద స్కూల్స్ బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఎక్కడ గత దశాబ్దాల తరబడి నిర్లక్ష్యం చేయబడినటువంటి పేదవాళ్ళ పిల్లలు చదువుకునే విద్యా విధానం నిర్లక్ష్యం చేయబడితే ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి నాడు నేడు కార్యక్రమం మీద అన్ని వసతులు కార్పొరేట్ స్కూళ్ళకు ధీటుగా స్కూల్స్ ఏర్పాటు చేసి స్కూళ్ళు బ్రహ్మాండంగా డెవలప్ చేయడం దుష్పరిపాలన అధ్యక్ష. నాడు నేడు కింద మెడికల్ కాలేజ్ తీసుకొచ్చి నిర్లక్ష్యం చేయబడినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ను బ్రహ్మాండంగా డెవలప్ చేసి కొత్త మెడికల్ కాలేజ్ 17 మెడికల్ కాలేజ్ తీసుకురావడం దుష్పరిపాలన అధ్యక్ష. ఈ విధంగా గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి మహాత్మా గాంధీ కలలు ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం రావాలని చెప్పి పేదవాడి ఇంటికే పరిపాలన అందించి విధంగా సచివాలయ వ్యవస్థ రైతుకు చెంతకే ఇత్తనం కాడ నుంచి పంట అమ్ముకునే వరకు కూడా ఒక మంచి పరిపాలన అందించి రైతుకు అండగా ఉంటూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక మంచి పరిపాలన అందిస్తే అది దుష్పరిపాలన అధ్యక్ష. నేను కోరుతా ఉన్నా, తప్పుంటే తప్పని మాట్లాడొచ్చు, మంచి పరిపాలన నేను చెప్తా ఉన్నా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వ్యవస్థనే సచివాలయ వ్యవస్థను రైతు భరోసా కేంద్రాల ద్వారా ఆ వ్యవస్థనే మీరు వాడుకుంటా ఉన్నారు, ఆ వ్యవస్థనే మీరు ఉపయోగిస్తూ ఉన్నారు.